నిత్యజీవ సన్నిధి అనే టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాతులు చేసుకుంటున్నాము. మీరు అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ దినపు ఆధ్యాత్మికమైనటువంటి విషయంలోనికి మనం వెళ్దాము. అనుదినము కూడా దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతుంది కనుక ఈ దినపు వాక్యం ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ దినమున ప్రభువా నీవు మాకు ఇచ్చిన ఈ తరుణం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినపు వాక్య ధ్యానం ద్వారా ప్రభువా తండ్రి మా హృదయంలో నీకు ఇష్టము కాని ప్రభువా తండ్రి విషయములు తీసివేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. రాకడకు ప్రభు మమ్మల్ని సిద్ధపరిచి అనేకులను సిద్ధపరిచే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు సదపరిశుద్ధ నామంలో మిక్కిలి వినంగా బతిమాలి వేడుకుని పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇది నా వాక్య ధ్యానాంశం కోసము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనములు ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియందును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఈ మాటలు మనతో మాట్లాడుచున్నారు. ఆయన 2 పునాదుల గురించినటువంటి విషయములు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మొదటి పునాది ఏమిటంటే రాతి పునాది. అనగా మరి రాతి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు, రాతి పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు కలిగిన వారు ఎవరు అంటే యేసు ప్రభు యొక్క మాటలు విని వాటి ప్రకారం చేయువారు. యేసు ప్రభు యొక్క మాటలు విని వాటి ప్రకారం జీవించువారు ఎలాంటి వారంటే రాతి పునాది మీద ఇల్లు కట్టబడిన వారుగా ఉన్నారు. రాతి మీద మరి ఇల్లు కట్టినట్లయితే, రాతి పునాది మీద ఇల్లు కట్టినప్పుడు ఆ పునాది అనేటువంటిది స్ట్రాంగ్గా ఉండటాన్ని బట్టి వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా సరే ఆ ఇల్లు నిలబడుతుంది. అనగా యేసు ప్రభు యొక్క మాటలు విని వాటి ప్రకారం చేసేటువంటి వారి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, వారి జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు అనేటువంటివి చుట్టుముట్టినా వారి యొక్క విశ్వాసము ఎలా ఉంటుందంటే నిలకడగా ఉంటుంది. కనుక రాతి విశ్వాసులను కూడా వారిని అనొచ్చు. ఈ రోజున మన విశ్వాసం గురించినటువంటి విషయములను మరి ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. తర్వాత మరి చూసుకున్నట్లయితే ప్రభు ఏమంటున్నారంటే, ఎవరైతే నా మాటలు విని వాటి ప్రకారం చేయరో వారు ఇసుక మీద మరి ఇల్లు కట్టిన వారిగా ఉంటారు. వారి పునాది ఇసుకతో సంబంధమైనటువంటిది. అనగా వారు యేసు ప్రభు యొక్క మాటలు వింటారు, కానీ ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వాన వరద వచ్చినప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఎలాగైతే కూలిపోతుందో అలాగే వారి విశ్వాసము కూడా కూలిపోతుంది. అటువంటి వారిని ఇసుక విశ్వాసం కలిగిన వారిని కూడా మనం చెప్పవచ్చు. ఈ రోజున ఇసుక విశ్వాసము, రాతి విశ్వాసము అనేటువంటి విషయముల గురించి మన వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందాం. ఈరోజున మన జీవితాలను కనుక పరిశీలనగా చూసుకున్నట్లయితే ఎటువంటి విశ్వాసము మనకుంది, ఎటువంటి విశ్వాస స్థితిలో మనం ఉన్నాం? ఇసుక విశ్వాస స్థితిలో ఉన్నామా, లేకపోతే ఇసుక అనేటువంటి పునాది మీద మన యొక్క ఆత్మీయ జీవితంను కట్టి ఉన్నామా, లేకపోతే రాతి పునాది మీద మన ఆత్మీయ జీవితము కట్టబడి ఉందా? ఇసుక పునాది మీద కట్టబడినటువంటి విశ్వాసులు ఏ రీతిగా ఉంటారు అంటే, వారికి శ్రమ వచ్చినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు వారు దేవుణ్ణి విసుక్కుంటారు. వారు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఏదైనా ప్రభు యొక్క మార్గమును బట్టి కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా ప్రభు మీద సనుక్కుంటారు. ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే మరి బానిసత్వంలో నుంచి దేవుడు వారిని విడిపించిన, 10 అద్భుతములు చేసిన, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన, మరి అరణ్యంలో సైతము కూడా వారికి ఆహారం ఇచ్చినా సరే ఇంకా సనుక్కుంటూనే ఉన్నారు. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఎంతగానో తృణీకరించారు. మరి వారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే క్రమక్రమేణా కూడా ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవుని నుంచి తొలగిపోవడం అనేటువంటి లక్షణాన్ని మనం చూస్తూ ఉంటాం.
వాక్యంలో కనుక మనం చూసుకున్నట్లయితే వారు దేవుని మీద విశ్వాసం ఉంచలేదనేటువంటి మాట కీర్తనాకారుడు అనేక మార్లు రాస్తూ ఉంటారు. ఈ రోజున మన యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంది? యేసు ప్రభు చెప్పిన మాటలను మనం సీరియస్గా తీసుకుని వాటి ప్రకారం మనము అనుసరిస్తూ ఉన్నామా? లేనట్లయితే మన యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే ఇసుక విశ్వాసము. మన విశ్వాసం అనేటువంటిది చాలా పేలవంగా ఉంటుంది. ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు, చిన్న బాధ వచ్చినప్పుడు దేవుని విసుక్కుంటాం. ప్రియ విశ్వాసి, ఈ రోజున దేవుణ్ణి విసుక్కునేటువంటి జీవితం నీకు ఉన్నట్లయితే నీ విశ్వాసం ఇసుక విశ్వాసమే. నీ విశ్వాసం సరి అయినది కాదు. సరి అయినటువంటి ఆధ్యాత్మికమైన పునాది నీవు వేసుకోలేదు గనుక ఈ రోజున ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారు. ఒకవేళ నీవు అటువంటి పునాదిలో ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని యొద్దకు వచ్చి నీ పాపమును గురించి పశ్చాత్తాపడినట్లయితే ప్రభు నీకు రాతి విశ్వాసం ఇస్తారేమో. ఈ రోజున మన యొక్క విశ్వాస జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు మనం దేవుని విసుక్కుంటూ ఉన్న వారమైతే దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ రకమైనటువంటి శ్రమను ఇచ్చారు, ఎందుకు ఈ కష్టం ఇచ్చారని పదే పదే ఆయన్ను మరి విసుక్కుంటూ మరి దేవుని యొక్క ఆధ్యాత్మికమైన విషయంలో ఎదగకుండా మనం ఇంకా నామకార్థ జీవితంలో ఉన్నట్లయితే మన విశ్వాసం సరైనది కాదు. ఒకవేళ ఏదైనా మేలు కలుగుతుందనేమో, ఏదైనా స్వస్థత కలుగుతుందనేమో, ఏదైనా ప్రార్థనావసరత తీరుతుందని చెప్పేసి మనం దేవుళ్ళలోనికి వచ్చామేమో, నామకార్థ జీవితం జీవిస్తూ ఉన్నామేమో, అది సరి అయినటువంటి విశ్వాసం కాదు. రోజున ప్రభు చెప్తున్నారు, మీరు గనుక నా మాటలు విని వాటి ప్రకారం చేయువారైతే మీరు రాతి పునాది మీద ఇల్లు కట్టినవారు. వాన వచ్చినా వరద వచ్చినా ఇల్లు రాతి మీద కట్టబడిన ఇల్లు ఏ రీతిగా ఉంటుందో అలాగే మీ విశ్వాసం కూడా ఉంటుందని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నారు. ప్రభు చెప్పిన మాట అంటే ఏమిటి? ప్రభు చెప్పిన మాటలంటే ఏమిటి? దైవవాక్యంలో దేవుడు తన గురించి చెప్పవలసిన విషయములన్నీ కూడా మానవునికి ఏవైతే చెప్పాలని ఆశపడి ఉన్నారో ఆ విషయములన్నీ కూడా తన గురించిన లక్షణముల గురించినటువంటి విషయములు, మానవుడు ఏ రీతిగా రక్షణ పొంది ఏ రీతిగా రక్షణలో కొనసాగాలో, పరలోక రాజ్యం పొందుకోవాలో ఆ విషయములన్నీ కూడా దైవవాక్యం ముందు ఉన్నాయి కదా. వాటిని నీవు నేను చదువుతున్నామా? వాటిని నీవు నేను చదివి ధ్యానిస్తూ వాటిలో ఉన్నటువంటి విషయంలో అర్థం చేసుకుని దాని ప్రకారం అనుసరిస్తూ ఉన్నామా? అదే దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి ప్రీతిగా నీవు నేను సిద్ధపడలేనట్లయితే మరి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏ రీతిగా నీవు నేను నిలబడతాం? ఈ రోజున శ్రమ వచ్చినప్పుడు నీ విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉన్నట్లయితే, నీ విశ్వాసము ఇంకా దేవుని మీద సనుక్కునే రీతిగా ఉన్నట్లయితే అది ఇసుక విశ్వాసం, అది నిలబడదు. ఏదైనా పెద్ద శ్రమ వచ్చినప్పుడు దేవుడి నుంచి తొలగిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది సరి అయినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసం కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సరి అయిన మార్గము కాదు. ఆ మార్గంలో అనేకులు వెళ్ళి అనేకమైనటువంటి శ్రమల్లో పడి, ఇబ్బందుల్లో పడి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేనటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. ఈ రోజున విశ్వాసం గురించినటువంటి సరి అయిన అవగాహన నీవు పొందుకోవాలి అనుకున్నట్లయితే దేవుడు చెప్తున్నటువంటి ఈ రాతి విశ్వాసం మీద నీ యొక్క పునాది వేసుకో. ఈ రాతి విశ్వాసం మీద నీ పునాది వేసుకో. క్రీస్తు అన్న బండ మీద నీ పునాది వేసుకో. ఆయన వాక్యంలో ఉంటుంది, నా మార్గమున మీరు వచ్చినప్పుడు అనేక శ్రమలు ఉంటాయి. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందదురు అని చెప్పేసి వాక్యంలో ఉంది. శ్రమ కలుగునని వాక్యంలో ఉంది. మనకి రక్షణ ఇచ్చిన ప్రభువే అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి సిలువను సహించి కూడా ఆయన అనేకమైన శ్రమలను అనుభవించారు. పౌలు గారు ప్రత్యేకంగా పత్రికలో రాస్తారు, అనేకమైన ఈ భూలోకంలో ఉన్నటువంటి కాలంలో మనం అనేకమైన శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలోకి చేరాలని చెప్పేసి పౌలు గారు చెప్పి ఉన్నారు. పేతురు రాసినటువంటి పత్రికల్లో కూడా ఉంటారు, అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు ఆశ్చర్యపడకండి, శ్రమ కొద్ది కాలమే, తర్వాత దేవుడు మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి మిమ్మలను స్థిరపరచును, నిలకడ పరులుగా మిమ్మల్ని చేర్చును అని చెప్పేసి పేతురు గారు కూడా తన పత్రికలో రాస్తూ ఉంటారు. ఇటువంటి రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన విశ్వాసము శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మరి విసుక్కుంటూ ఉన్నట్లయితే మన విశ్వాసము సరి అయినటువంటి విశ్వాసము కాదు. రోజున ప్రియ సహోదరి సహోదరుడా, మన విశ్వాస జీవితంలో మన విశ్వాసతను ఒకసారి పరిశీలనగా చూసుకుందాం. మన విశ్వాసము శ్రమలకు, కష్టములకు కూడా దేవుని యందు విసుక్కుంటున్నట్టుగా ఉన్నట్లయితే అది సరి అయినటువంటి విశ్వాసం ఏమాత్రమును కూడా కాదు. దేవుని మాటలు అనేకమని మనం వింటూ ఉన్నాం.
దేవుని యొక్క విషయంలో అనేకమైన నేర్చుకుంటూ ఉన్నాం. కానీ వాటి ప్రకారం గనక ఆచరించలేనట్లయితే అది ఎంతవరకు అది నిజంగా మనం విన్నట్లయినా ఒకసారి మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం పరిశీలనగా చేసుకుందాం. వాక్యం చదువుకుందాము. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మరి ఇశ్రాయేలు మీద రాజుగా ఉంచినటువంటి సౌలు దేవుని మాటను వినడు, దేవుని చెప్పిన ప్రకారం చేయడు. బలు అర్పించుటే అది శ్రేష్టం అని చెప్పేసి అనుకుంటాడు. సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని అంటే, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడు సంతోషిస్తారట. ఆయన యొక్క ఆజ్ఞను గనక మనం గైకొన్నట్లయితే, మనము విని దాని ప్రకారం మనం చేసినట్లయితే ప్రభు సంతోషిస్తారు. కానీ మరి అనేకమైన బలు అర్పించడం ద్వారా, అనేకమైన పనిపాట్లు కలిగి ఉండటం ద్వారా, దేవుని యొక్క విషయంలో అనేకమైన పనిపాట్లు చేసిన ఆయన మాట ప్రకారం చేటి ఆయన సంతోషిస్తారు. ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు కోరుకుంటున్నాడు, మాట వినేటువంటి వారు, మాట వినేటువంటి విశ్వాసం నా పిల్లలు ఎవరని చెప్పేసి దేవుడు చూస్తూ ఉన్నారు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నటువంటి మోషేవలే ఉన్నటువంటి వారెవరు అని చెప్పేసి దేవుడు మనల్ని ఈరోజు చూస్తూ ఉన్నారు. మాట వినేటువంటి స్వభావము, ఆయన మాట కొరకు వేచి చూసేటువంటి స్వభావము, కనిపెట్టుకునేటువంటి స్థితి ఈ రోజున మనకుందా? అసలు దేవుడు చెప్పిన మాటలే, ఈ వాక్య గ్రంథంలో చెప్పిన మాటలే మనం విన్నా దాని ప్రకారం ఆచరించకుండా విసుక్కునేటువంటి స్థితిలో ఉన్నట్లయితే ఇంకా మన విశ్వాసం ఏ పాటిది? ఈ రోజున ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. మన విశ్వాస స్థితిని సరిచేసుకోమని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి శ్రమకి కూడా తాళలేక అనేక మార్లు ఆయన విసుక్కుంటూ ఆయన ప్రణాళికలు అర్థం చేసుకోలేక అనేకమైన విషయంలో ఇంకా దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా చేసినటువంటి మరి విసుగుదలతో మనం ఉన్నట్లయితే మరి రాకడ విశ్వాసులుగా మనం ఎలాగ తయారవుతాం? ప్రభు వచ్చే రాకడలో మనం ఎలాగ ఎత్తబడగలుగుతాం? మనం ఏ రీతిగా మరి ప్రభువుని సంతోషపెట్టగలిగిన వారం అవుతాం? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ విశ్వాసి, నీవు రాతి విశ్వాసం కలిగినటువంటి స్థితిలో ఉండాలి. అనగా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సరే దేవుడి ఒకానొక నా కొరకే, ఒక మేలు కొరకే ఇటువంటి వాటిని ఎలా చేసినటువంటి రాతి విశ్వాస స్థితిలో మనం ఉండాలి. అనేకుల కట ఈ యొక్క రాతి విశ్వాసం అనేటువంటిది చాలా అభ్యంతర కారణంగా ఉంది. అనగా మరి దేవుడు అనేకమైనటువంటి ఈ లోకంలో జరిగేటువంటి అనేకమైనటువంటి కీడులను ఆపట్లేదు. అనేకమైనటువంటి విషయంలో దేవుడు పాపమును ఆపివేయట్లేదని చెప్పేసి అనేకులు ఈ మార్గంలోనికి రావట్లేదు. అనేకమైనటువంటి హేతువాదులు కూడా ఏం చేస్తున్నారంటే, ఎథిస్టులు కూడా మరి లోకమంతటా కూడా కీడు జరుగుతూ ఉంది, లోకమంతా పాపం జరుగుతూ ఉంది, వినాశం జరుగుతూ ఉంది, దేవుడు ఎందుకు ఆపివేయట్లేదని చెప్పేసి వారందరూ కూడా ఈ మార్గం ఎడల అభ్యంతరం కలిగి ఉన్నారు. వాక్యంలో కూడా ఉంటుంది. ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు. అవును, దేవుడు దుష్క్రియకు శీఘ్రముగా అంటే వెంటనే, తప్పు చేసిన వెంటనే శిక్ష వేయట్లేదు, ఆపివేయట్లేదని చెప్పేసి అనేకులు ఈ మార్గంలోనికి, దేవుని మార్గంలోనికి రావట్లేదు. కానీ దేవుడు ఎందుకు వేయట్లేదంటే ఆయన కృప చూపిస్తూ ఉన్నారు. మన ఎడల కృప చూపిస్తున్నారు. అనగా పాపి ఎడల దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. పాపి ఎడల దేవుడు తన ప్రేమను చూపిస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర నియమమును తీసుకోవట్లేదు. ఆయనను ఆరాధించే వారిగా ఉండాలంటే మనకి స్వతంత్రంగా మనం ఆరాధించాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నారు. కానీ ఆయన మభ్యపెట్టు మనల్ని ఏ రీతిగానా సరే ఆయన యొక్క ఆరాధకులుగా చేసుకుందామని దేవుడు ఉద్దేశించట్లేదు. దేవుడు ఇశ్రాయేళ్ల
కన్నులు ఎదుట చెప్పినట్లు, ఇదిగో కీడును నీ ఎదుట పెట్టాను, మేలు నీ ఎదుట పెట్టాను, ఏది నీకు కావాలో అది నీవు ఆలోచించుకో, అది నీవు కోరుకో అని చెప్పేసి దేవుడు చాయిస్ ఇచ్చినట్లు దేవుడు ప్రతి మానవునికి కూడా చాయిస్ ఇస్తూ ఉన్నారు. నీవు నన్ను ఆరాధించి మేలు కోరుకుంటావో, నన్ను ఆరాధించకుండా లేకపోతే హేయమైన వాటిని చేసి నాకు అయిష్టమైన పాపమును చేసి ఆ పాపపు శిక్షను నీవు కొని తెచ్చుకుంటావో, ఓ నరుడా అది నీ చేతిలోనే ఉందని చెప్పేసి దేవుడు ఆ యొక్క చాయిస్ని ప్రతి మానవుని చేతిలోకి పెట్టి ఉన్నారు. కనుక మానవుడు చేయవలసిన పని ఏంటి? ఏ పాపము చేస్తే శిక్ష వస్తుందో అని చెప్పేసి పాపమును విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావాలి. అంతేగాని దేవుడే చేయి పట్టుకొచ్చి నేను అనేకమైన కార్యములు చేయించే రీతిగా దేవుడు చేయడు. ఎందుకంటే ప్రతి మానవునికి దేవుడు స్వతంత్రత అనేటువంటి లక్షణమునిచ్చారు. ఆయన ఇచ్చినటువంటి అతి అమూల్యమైనటువంటి లక్షణములో స్వతంత్రత, ఫ్రీ విల్ అనేటువంటి లక్షణాన్ని కూడా ఇచ్చారు. దేవుడే ప్రేమామయుడు గనక ఈ ఫ్రీ విల్ను కూడా మానవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. మరి ఫ్రీ విల్ కలిగినటువంటి, స్వతంత్రత కలిగినటువంటి ఈ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే తనకిష్టానుసారమైనటువంటి పాపములు చేసి ఆ పాప పర్యవసాన్ని కూడా నరక రూపంలో కూడా పొందుకుంటున్నాడు. ఇది ఎంతో భయంకరము. మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పాప బంధకముల్లోనికి, నరకూపంలోనికి వెళ్ళిపోతున్నటువంటి మానవుణ్ణి మళ్ళీ తిరిగి రక్షించుటకు ప్రభువే ఈ లోకంలోనికి నరావతారిగా దిగివచ్చిన దేవుడు ఆయన శిలువ మరణమై ఆయన యొక్క రక్తమును చిందించి ఇప్పుడు నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్పేసి ఆయన అందరినీ కూడా ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. పాపము చేత నింపబడిన ప్రతి మానవుణ్ణి కూడా ఆయన పిలిచి నా వైపు చూచి రక్షణ పొందండి, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేను కాచిన రక్తం వల్ల మాత్రమే మీకు నిత్యజీవం కలుగుతుంది, మీ పాపములకు క్షమాపణ కలుగుతుందని దేవుడు అనేక విధములుగా ప్రతి మానవునికి చెవులోనికి కూడా ఈ యొక్క వర్తమానం అందించున్నారు. విన్న మానవుడు మరి దేవుని మార్గంలోనికి వచ్చి మారు మనసు పొంది రాతి విశ్వాసులుగా తయారై, రాకడ విశ్వాసులుగా తయారై రాకడ మేఘం ఎక్కాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రభు ఏ రీతిగా అయితే ఆరోహణమై వెళ్ళారో ఆ రీతిగానే ప్రభు వచ్చునని చెప్పేసి వాక్యంలో ఉంది. అంత్యకాలంలో అనేకమైనటువంటి ప్రవచనములన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ కాలంలో నేను దిగి వస్తానని చెప్పేసి ప్రభు చెప్పారు. అటువంటి యుద్ధములు జరిగేటువంటి కాలం మన కాలమే, అటువంటి ప్రవచనములు నెరవేర్చబడుచున్న కాలం మన కాలమే. అటువంటి కాలంలో ఉన్నాం. ఒకవేళ విశ్వాసులుగా ఉన్నట్లయితే నా విశ్వాసము ఏ స్థితిలో ఉన్నది? ఇసుక విశ్వాసమా? శ్రమ వచ్చినా కష్టం వచ్చినా దేవుడు విసుక్కునే విశ్వాసమా? లేనట్లయితే ప్రభు ఏం చేసినా నా మేలు కొరకే చేస్తారనేటువంటి రాతి విశ్వాసమా? రాతి విశ్వాసము కలిగిన వారే రాకడ విశ్వాసులై మరి మేఘంలో ఎక్కగలిగేటువంటి స్థితిలో ఉంటారు. ఆయన వచ్చే రాకడలో ఆయనతో పాటు కొనుక్కోబడేటువంటి అత్యధికమైనటువంటి ఆధిక్యత కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అటువంటి విశ్వాసులుగా నీవు నేను తయారవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈ రోజున మన విశ్వాస జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ రాతి విశ్వాసులుగా లేవేమో, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు విసుకుంటూ ఉన్నామేమో, మనకు విశ్వాసత సరిగా లేదేమో, ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొంది ప్రభువా రాతి విశ్వాసమునివ్వండి, ఎన్ని కష్టములు వచ్చినా సరే నీ మార్గంలో ఉండేటువంటి స్థితినివ్వండి, విసుక్కునే స్థితి నుంచి నన్ను రక్షించండి అని చెప్పేసి మనం దేవుణ్ణి అడుగుదాం. వాక్యం చదువుకుందాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారిన ఎందురు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. అంత్యకాలంలో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ రీతిగా ఉంటారో మరి ప్రవచన రూపంలో దేవుడు మనకు రాయించి పెట్టారు. పైకి భక్తిగల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉంటారు. అనగా వారి జీవితము దేవుని యొక్క సహవాస స్థితిని కోల్పోయిన వారిగా ఉంటారు. దేవుణ్ణి పైకి వారు ఎరిగిన రీతిగా మరి పైకి చూస్తే వారు దేవుని ఎరిగిన వారుగా ఉంటారు, కానీ దేవుని యొక్క శక్తిని, పాపమును జయించేటువంటి శక్తిని వారు పొందలేని వారిగా ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున సంఘంలో ఉన్నామని మనం అనుకుంటున్నామేమో, కానీ అనేకమైనటువంటి వారి సంఘంలోనే ఉండి పైకి మరి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారిగా, మరి దేవుని యొక్క అనుభవ జ్ఞానమును ఎరుగలేనటువంటి వారిగా వారు ఉంటారని వాక్యంలో దేవుడు రాయించి పెట్టారు.
ఈరోజున మన విశ్వాస స్థితి ఏ రీతిగా ఉన్నదో ఒకసారి మన గురించి మనం పరిశీలనగా చేసుకున్నట్లయితే దేవునికి లెక్కపు చెప్పవలసిన వారిగా మన విశ్వాస స్థితిని గురించి దేవుని సన్నిధిలోనికి వచ్చి సరి చేసుకుందాం. ఒకవేళ ఇసుక విశ్వాస స్థితిలో ఉన్నామేమో, ఇంకా మనము మరి బలమైనటువంటి రాతి విశ్వాసంలోనికి ఇంకా రాలేదేమో, అటువంటి విశ్వాస స్థితి కోసము దేవుని అడుగుదాం. ప్రభువా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే ప్రభువా, నీ యందు ప్రభువా నిలకడగా ఉండేటువంటి విశ్వాస జీవితం ఇవ్వండి. మరి రాకడకు సిద్ధపడి అనేకులను సిద్ధపరిచే కృప నాకు దయచేయమని మనం అడుగుదాం. దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో ప్రభువా, నీవిచ్చినటువంటి తరుణంలో నా యొక్క ఆత్మీయ జీవితంను సరిచేసుకుంటాను. ప్రభువా, నా ఆత్మీయ జీవితంను సరిచేసుకుని నీ కొరకు ఒక బలమైన పాత్రగా ఉంటానని చెప్పేసి మనం ఒకసారి దేవుణ్ణి అడుగుదాం. వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుడు బయలుపరిచినటువంటి బైబిల్ మిషన్ను స్థాపించినటువంటి ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు వారి యొక్క ఆధ్యాత్మికమైన పుస్తకాల్లో జరిగినటువంటి ఒక విషయమును, ఒక విశ్వాసి కుటుంబ జీవితంలో జరిగినటువంటి విషయమును గురించి ఈ రీతిగా చెప్పి ఉన్నారు. ఒక కుటుంబంలో ఒకానొక కుమార్తె, ఆమె తల్లి ఉంటారు. వారు క్రైస్తవ విశ్వాసులుగా ఉండి మరి అనేకమైనటువంటి దేవుని యొక్క సంబంధితమైన కార్యక్రమంలో వారు పాల్గొంటూ ఉంటారు. ఒకానొక సమయంలో ఆ కుమార్తె, మరి టీచర్గా పనిచేస్తున్నటువంటి ఆ కుమార్తెకు మరణకరమైనటువంటి ఒక రోగం అనేటువంటిది వస్తారు. ఆ యొక్క రోగమును బట్టి వారి తల్లిగారు ఎంతగానో దేవుని విసుకుంటారు. ప్రభువా, ఎందుకు ఈ రీతిగా నా యొక్క కుమార్తెకి ఈ యొక్క రోగంనిచ్చావు, ఎందుకు ఈ యొక్క బాధనిచ్చావు, అస్వస్థతనిచ్చావు అని ఎప్పుడు కూడా దేవుని విసుక్కుంటూ ఉంటారు. కానీ ఆ కుమార్తె అయితే మాత్రం ఏమాత్రము కూడా దేవుడు నాకు ఏదో ఒక మేలుకే ఇచ్చారు, దేవుడు నాకు ఏదో ఒక మరి లబ్ధి కోసమే దేవుడు ఇచ్చాడు, నా ఆత్మీయ జీవితం ఇంకా అభివృద్ధి చెందడానికే ఇచ్చాడని చెప్పేసి దేవుని ఏమాత్రము కూడా దూషించదు, దేవుని ఏమాత్రము కూడా అపార్థం చేసుకోదు. గనుక రాతి విశ్వాసులుగా ఉన్నటువంటి వ్యక్తి ఆమె, మరి మరణకరమైనటువంటి రోగం వచ్చినా సరే ఆమె ఏమాత్రము కూడా దేవుని ఏమాత్రం విసుకోకుండా దేవుని యొక్క చిత్తమునకు తనను తాను సమర్పించుకుంది. వాక్యంలో కూడా సమస్తము సమకూడి మేలు జరుగుటకే ప్రభు చేస్తారని చెప్పేసి దేవుని ప్రేమించే వారి యొక్క జీవితంలో దేవుడు ప్రతిదాన్ని కూడా మేలు కొరకే చేస్తారని చక్కగా చెప్పి ఉన్నారు. కనుక ఈరోజున మన జీవితంలో ఏం జరిగినా దేవుడు మన మేలు కొరకే చేస్తారని నమ్మి రాతి విశ్వాసులుగా అయ్యే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు దేవా. దినమున ప్రభువా, మా అందరితో నీ మాట్లాడిన రీతిగా ప్రభువా తండ్రి, రాతి విశ్వాసులుగా ఉండేటువంటి కృప మా అందరికీ దయచేయండి. అవును, మా జీవితంలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా నీ మీదే ఆధారపడి ప్రభువా నీ యొక్క మార్గంలో నడిచేటువంటి కృప మా అందరికీ దయచేసి రాకడ విశ్వాసులుగా మమ్మల్ని మార్చి అనేకులను రాకడ సిద్ధపరిచే కృప అనుగ్రహించమని నజరేయుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిక్కిలిగా బతిమాలు వేడుకను పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరొకసారి కడవర పురాణ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా ప్రేమపూర్వక వందనమన్నాలు తెలియజేసుకున్న మీ అందరికీ మరణాత.